వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. పూనం కౌర్ సోషల్ మీడియాలో వేసే పోస్టులు ఎంతగా వైరల్ అవుతూ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆమె దాదాపు ఇండైరెక్ట్ గానే కౌంటర్లు వేస్తూ ఉంటుంది. ఎవరి మీద సెటైర్లు వేస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఈ మధ్య మాత్రం త్రివిక్రమ్ పేరుని నేరుగా తన ట్విట్టర్లో పేర్కొంటుంది. గురుజీ అంటూ డైరెక్ట్ గానే కౌంటర్లు వేస్తోంది. తాజా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా పోస్ట్ వేసింది. అయితే ఆ పోస్ట్ లో ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది, ఎవరి గురించి ఆ పోస్ట్ పెట్టింది అన్నది మాత్రం క్లారిటీగా చెప్పలేదు. ఎవరో భారీగా వస్తారు, కట్టుకున్న దాన్ని పిల్లలతో సహా రోడ్డు మీదకు గెట్టేస్తారు. భర్త ఎలాంటి పనులు చేసినా ఆ వచ్చిన భార్యలు మాత్రం అంగీకరిస్తూ ఉంటారు. కానీ కట్టుకున్నది మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. గురూజీ దయ వల్ల వచ్చిన ఆ భార్య మాత్రం హాయిగా ఉంటుంది. గురూజీ స్క్రిప్ట్ భారత మహిళల బ్రెయిన్ ని చిన్నతనం నుంచి ఇలాగ ట్యూన్ చేసి పెట్టారు. భర్త సుఖమే నీ సుఖం, భర్త కోసం అన్ని త్యాగం చేయాలనే మాటలు చెప్పి అలానే పెంచుతారు. ఆమె ఎంతో మంచిది, నిజాయితీ పరురాలు, ఏమున్నా సరే ఎదుటి వారికి ఇచ్చే గుణం. అలా మన మైండ్ సెట్ ను వాళ్ళు ట్యూన్ చేసి పెట్టారు. ఫ్యామిలీ కోసం అలా అణిగి మణిగి ఉంటారు. కానీ అలాగ ఎప్పుడు కూడా చెయ్యొద్దు అంటూ దండం పెట్టేసినట్టుగా పూనం పోస్ట్ పెట్టింది. అయితే ఇందులో పూనం చెప్పదలుచుకున్నది ఏంటి అన్నది చూస్తే ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. గురూజీ స్క్రిప్ట్ అంటూ త్రివిక్రమ్ ని మధ్యలోకి లాగేసింది. ప్రతిసారి గురూజీ అంటూ త్రివిక్రమ్ పేరు తీయడం కామన్ అయితే అయిపోయింది. ఇక ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించిన పోస్ట్ అయ్యి ఉంటుందని అర్థమైతే చేసుకోవచ్చు. అంటే పూనం ఇప్పుడు రేణు దేశాయ్ అన్న లెజనోవాలా గురించి మాట్లాడి ఉంటుందని నెట్టింట్లో చర్చలు కూడా జరుగుతున్నాయి. అసలు పూనం బాధ ఏంటి, పూనం ఎందుకు ఇలాగా నర్మగర్భ ట్వీట్లు పోస్టులు చేస్తుందని అంతా కూడా అనుకుంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.